విఘ్నేశ్వర నవరాత్రోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు పూజలు అనుకున్న గణేశుడు కార్యక్రమానికి వైద్యం జరిగింది. కరీంనగర్ గడ్డ మీద భక్తియుత ధార్మిక వాతావరణంలో సమాజమంతా వినాయక సాగర్ టవర్ సర్కిల్ దగ్గరకు వచ్చి ఈ కోలాహలం మధ్య భక్తి శ్రద్ధల మధ్య ఈ వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం భక్తియుత వాతావరణంలో జరుగుతుంది. ఈ సందర్భంగా 9 రోజుల పాటు ఇక్కడ పూజలు నిర్వహించినటువంటి భక్తులు కానీ నిమజ్జనోత్సవాన్ని కార్యక్రమానికి స్పందించిన భక్తులందరూ కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంస్కారవంతమైన జీవితం గడపని చెప్పి వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తా ఉన్నాను. అందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఒకవైపు భారీ వర్షం కురిసినప్పుడు కూడా సమాజం అంతా సంఘటితమై ఈరోజు భక్తియుత వాతావరణంలో ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యతనే హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించడం, హిందూ సమాజాన్ని ఐక్యతపరచడం కోసమే ఈ వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం వేదిక గాని వినాయక నవరాత్రి ఉత్సవాలు కానీ కేవలం ఎప్పుడే పరిమితం కాకుండా ధర్మానికి సమాజానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా హిందూ సమాజం సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హిందూ సమాజం జాగృతం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ హైదరాబాద్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పాత బస్తీలో ఏర్పాటైనటువంటి వేదిక మీద విఘ్నేశ్వర నవరాత్రోత్సవం సందర్భంగా ఏర్పడేసిన వేదిక మీద ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అస్సాం ముఖ్యమంత్రి పట్ల టీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుడు వచ్చి ఇలా ఆపే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా హిందువులంతా కలిసి జరుపుకునే పడి ఆపితే ఏమైంది? కుహన సెక్యులర్ వాదులకు అక్కడున్న హిందూ సమాజం ఏ విధంగా గుణపాఠం చెప్పిందో ఒక్కసారి నాయకులు ఆలోచించారు. కొంతమంది మంత్రులు అంటున్నారు ఇవాళ అధికార పార్టీ వేదిక మీదకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండలేని ముఖ్యమంత్రి కలెక్టరేట్ల భవనాల బహిరంగ సభలో అధికారిక బహిరంగ సభలో అధికారిక వేదికల మీద దేశ ప్రధానిని తిడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ విధంగా చేస్తే ఈ విధంగా చేస్తే గుర్తుంచుకోవాలి. ఒక ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక అతిథిని గౌరవించిన సంస్కారం లేని సంస్కారహీనుడు వీరు. ఇటువంటి వాడికి హిందూ సమాజం ఏ విధంగా గుణపాఠం చెప్పాలో కుహన సెక్యులర్ గుణపాఠం చెప్పింది. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఎక్కడైనా ఇదే సమాధానం ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.